పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభమైంది. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్‌కి సంబంధించిన ఓట్ల లెక్కింపు అనేది లోపల జరుగుతోంది. ప్రస్తుతం మన విజువల్స్‌లో చూడొచ్చు. పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఓట్లకు సంబంధించిన లెక్కింపు అనేది జరుగుతోంది. ప్రస్తుతం మనం విజువల్స్‌లో చూడొచ్చు. కౌంటింగ్ ఏజెంట్లు అదేవిధంగా కొంతమంది అభ్యర్థులు కూడా లోపలికి వెళ్ళిన దృశ్యాలు మనం ఇప్పటివరకు చూసాం. మరికొద్ది సేపట్లో పోస్టల్ బ్యాలెట్‌లకు సంబంధించిన ఓట్ల లెక్కింపు అనేది తుది ఫలితాలకు సంబంధించి తెలుస్తా ఉంది. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు. వే టు కౌంటింగ్ స్టాఫ్ కౌంటింగ్ హాల్ నెంబర్ 3 and 4 వార్డ్ నెంబర్ 25 to 60 అంటూ మనం ఇక్కడ చూస్తా ఉన్నాము. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సెకండ్ ఆర్డినరీ ఎలక్షన్స్ 2026 లో భాగంగా వార్డ్ నెంబర్ 25 నుండి 60 వార్డులకు సంబంధించిన కౌంటింగ్ ఈ హాల్లో జరుగుతోంది. అదేవిధంగా ఈ ప్రభుత్వ సాంకేతిక కళాశాల నిజామాబాద్ పాలిటెక్నిక్ కళాశాలకు సంబంధించిన బ్యాక్ సైడ్ బిల్డింగ్ లో వార్డ్ నెంబర్ మిగిలిన వార్డులకు సంబంధించిన కౌంటింగ్ అనేది వెనకాల బిల్డింగ్ లో జరుగుతా ఉంది. ప్రస్తుతం మన విజువల్స్ లో చూడొచ్చు. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించిన ఓట్ల లెక్కింపు అనేది జరుగుతోంది. మరికొద్ది సేపట్లో రిజల్ట్స్ అనేది వస్తూ ఉంటాయి. ప్రస్తుతం మన విజువల్స్ లో చూడొచ్చు. కౌంటింగ్ హాల్ కి వచ్చే సభ్యులందరికీ కూడా పూర్తిగా చెక్ చేసిన తర్వాతనే లోపలికి పంపిస్తున్న దృశ్యాలను మనం చూస్తా ఉన్నాము. పోలీస్ సిబ్బంది పూర్తిగా చెక్ చేసిన తర్వాత మాత్రమే అభ్యర్థులను కావచ్చు, ఏజెంట్లను కావచ్చు, లోపట కౌంటింగ్ స్టాఫ్ ని కావచ్చు, ఇలా ప్రతి ఒక్కరిని పూర్తిగా చెక్ చేసిన తర్వాతనే లోపలికి పంపిస్తున్న దృశ్యాలను మనం చూస్తా ఉన్నాము. ప్రస్తుతం విజువల్స్ లో చూడొచ్చు. పాలిటెక్నిక్ కళాశాలలో కొనసాగుతున్న కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించిన అభ్యర్థులు, ఏజెంట్లు, అదేవిధంగా కౌంటింగ్ స్టాఫ్, ఇలా ప్రతి ఒక్కరిని పూర్తిగా చెక్ చేసిన తర్వాతనే లోపలికి అలో చేస్తా ఉన్నారు. కౌంటింగ్ హాల్లోకి వస్తున్న సభ్యులందరినీ పూర్తిగా చెక్ చేసిన తర్వాతనే లోపలికి అలో చేస్తా ఉన్నారు. ముఖ్యంగా పోలీసు వారు వారి దగ్గర ఉన్న ఐడి కార్డ్స్ అన్ని చెక్ చేసిన తర్వాతనే లోపలికి పంపిస్తా ఉన్నారు. అదేవిధంగా మహిళలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా చెక్ చేయడానికి ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇలా వచ్చిన వారందరినీ పూర్తిగా చెక్ చేసిన తర్వాతనే లోపలికి అనేది అలో చేస్తా ఉన్నారు. ప్రస్తుతం విజువల్స్ లో చూడొచ్చు. పాలిటెక్నిక్ కళాశాలలో కౌంటింగ్ ప్రక్రియ అనేది సాగుతా ఉంది. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు అనేది జరుగుతా ఉంది. ప్రతి రౌండ్ లో 1000 ఓట్ల లెక్కింపు అనేది జరగబోతా ఉంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు అయిన తర్వాత బ్యాలెట్ బాక్స్ లో ఉన్న ఓట్లను లెక్కింపు అనేది జరుగుతా ఉంది. ఇక్కడ ఒక మనం చూడొచ్చు, విజువల్స్ లో చూడొచ్చు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సెకండ్ ఆర్డినరీ ఎలక్షన్స్ 2026 లేఅవుట్ మ్యాప్ ఆఫ్ కౌంటింగ్ సెంటర్ అంటూ కూడా మనకి ఈ పాలిటెక్నిక్ కళాశాలకు సంబంధించిన మ్యాప్ అనేది మనకు కనిపిస్తుంది. మొత్తానికి 4 కౌంటింగ్ హాల్స్ అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. కౌంటింగ్ హాల్లకు సంబంధించి మనకు విజువల్స్ లో చూడొచ్చు. మీడియా పాయింట్, అదేవిధంగా కౌంటింగ్ హాల్ నెంబర్ 1, కౌంటింగ్ హాల్ నెంబర్ 2, కౌంటింగ్ హాల్ నెంబర్ 3 and 4 లకు సంబంధించిన పూర్తి మ్యాప్ అనేది మనకి ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. విజువల్స్ లో చూడొచ్చు.